హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నా. ఇదైతే ఏంటంటే వీడియో మెరీనా బీచ్ అండి, స్టార్టింగ్ అనమాట ఇది. లాస్ట్ వీడియోలో వచ్చేసి జయలలిత ఎంజీఆర్ సమాధులు అవన్నీ చూపెట్టాను కదా, అవి దీని పక్కన ఉంటాయి అనమాట. కొంచెం ఇట్లా ముందుకు వస్తే మెరీనా బీచ్ స్టార్ట్ అవుతుందండి. ఇదిగోండి, అసలు చూడండి ఎన్ని షాప్స్ అంటే మనం డబ్బులు గట్టికి తెచ్చుకోలే కానీ బోలెడు అనమాట. మనకి ఇష్టమైనవి కొనుక్కోవచ్చు చీప్ అండ్ బెస్ట్ రేట్లలో. మా బుడ్డదైతే అస్సలు దిగనంటుంది, అసలు నడవనంటుంది అనమాట. ఇదిగోండి, అది చెరుకు రసం కావాలి, ఐస్ క్రీమ్ కావాలి, అవి కావాలి, ఇవి కావాలంటుంది. ఇదిగోండి స్టార్టింగ్ అనమాట షాప్స్. ఇదిగోండి ఫుల్ వాచ్లు అనమాట. ఈ మొత్తం లైన్ మొత్తం ఎన్ని ఉంటాయంటే మనం అసలు చూడలేమన్నమాట. 2 కళ్ళు సరిపోవు అన్నీ ఉంటాయి. వర్షం అయితే బాగా పడిందండి. వర్షంలో కూడా మేము ఆగకుండా వచ్చామన్నమాట. అంటే అన్నీ చూసేయాలి. టికెట్స్ ఏమో రిటర్న్ టికెట్స్ బుక్ అయిపోయినాయి. అన్ని వీడియోస్ కూడా తీయాలని చెప్పి నేను వర్షమైన పాపం లాక్కొచ్చాను మా వాళ్ళని. అందరూ వచ్చారు, పిల్లలు. అది సండే కదా, అందరూ. సండే అయితే ఇంకా రష్ ఉంటుందండి, వర్షం లేకపోతే ఇంకా రష్ ఉండేది అనమాట. ఇగోండి బొమ్మలు, ఇంకా అసలు మన ఇష్టం అనమాట. ఏవి కాలుతాయి కొనవచ్చు, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అన్నీ దొరుకుతాయి. అండ్ వీడియో వచ్చేసి కొంచెం బ్లర్ బ్లర్ అవుతుందండి, వర్షం అది పడింది కదా, సిగ్నల్ లేదనమాట. ఇగోండి అసలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇవన్నీ షోకేస్ బొమ్మలు అనమాట. మనకు షోకేస్లో అవి పెట్టుకోవడానికి చాలా బాగున్నాయి అనమాట. అన్ని గవ్వలతో చేసినవే డిజైన్స్. ఇగోండి అద్దాలు, పెద్ద పెద్ద మిర్రర్స్. అసలు చూడండి ఇవన్నీ బెల్ట్ షాపులు. దీంట్లోనే మళ్ళీ మనకి స్నాక్స్ అన్నీ ఉంటాయండి. ఇగోండి స్లిప్పర్ షాప్స్, ఇవన్నీ బ్యాగులు, స్లిప్పర్స్, ఇంకా ఐటెం దొరకని ఐటెం అంటూ ఉండదు. ఇగోండి అయితే డోర్కి కట్టెలను కట్టుకుంటాం కదా మనం, ముందు వాకిలి ముందు ప్లాస్టిక్ ఫ్లవర్స్. ఇటు సైడ్ వచ్చేసి ఇగోండి పిల్లలవి బొమ్మలు. ఫుల్ అయితే రష్ ఉంది. కింద కనిపిస్తుంది వాటర్ అంతా, కింద అంతా చూడండి ఎంత వాటర్ ఉందో. ఇగోండి డ్రెస్సులు చీప్ అండ్ బెస్ట్ అండి, చాలా అంటే చాలా చీప్గా దొరుకుతాయి. ఇగోండి టాటూ షాప్స్. టాటూస్ అయితే నేను కూడా వేయించుకోవాలనుకుంటున్నాను. టాటూ వేయించుకుందాం అనుకుంటున్నాను నేను కూడా. ఇదిగోండి అందరు చూడండి ఎలా నడుస్తున్నారు, రష్ ఉంది చాలా. పిల్లలు అయితే దిగమంటున్నారు. అలా నీళ్ళలో నడుచుకుంటూ వీడియో తీస్తున్నాను అనమాట. నేనైతే అసలు శారీ ఎందుకురా కట్టుకొచ్చిన అనిపిస్తుంది. శారీ అసలు అన్కంఫర్ట్ నాకు. వీడియోస్ గురించి అని నార్మల్ నేను కట్టేసుకున్నాను. అసలు చూస్తే వర్షం అండి ఒకటే. డ్రెస్ అయితే కంఫర్టబుల్గా ఉంటుంది కదా, సో స్టక్ అయి వస్తుంది. కొంచెం చూస్తూ ఉండండి, సిగ్నల్ అది లేదండి వీడియోస్కి. బ్యాగ్స్ అండి, ఇగోండి హ్యాండ్ బ్యాగ్స్. బ్యాగ్ ఒకటి నేను కూడా తీసుకోవాలి. ఇంకా చాలా అంటే చాలా పర్చేస్ చేయాలి బాగా. మళ్ళీ అనుకోకండి డబ్బులు బాగా పెట్టుకుని వెళ్ళనని, అదేం లేదండి. అమ్మ వాళ్ళు కొనిస్తారు, కొన్ని మా హస్బెండ్ ఇస్తారు డబ్బులు. వీడియో అయితే కొంచెం క్లారిటీ తప్పుతుంది అనమాట. సిగ్నల్స్ లేవండి ఫస్ట్ ఆఫ్ ఆల్. జియో అయినా చెప్పి అయినా కానీ అసలు సిగ్నల్స్ లేవు. ఇగోండి స్లిప్పర్స్ 100 రూపీస్ నుంచి స్టార్టింగ్ అనమాట. బ్యాగ్స్ కూడా అంతేనండి, 100, 50, 100, 200 అలా ఉన్నాయన్నమాట. గ్లాసెస్ కూడా అంతే, 50, 100 అలా అంతా ఉన్నాయన్నమాట. అది కూడా నేను కనిపిస్తున్నానా అద్దంలో? ఇగోండి టెడ్డీస్ అయితే 200, 300 చెప్తున్నారు. మనమైతే బార్గింగ్ చెయ్యాలండి, బార్గింగ్ చేస్తేనే, లేకపోతే అసలు మనని మోసం చేసేస్తారనమాట. మనకి హాఫ్ రేట్ అడగాలి మనం, దాంట్లో కొంచెం తగ్గించిస్తారనమాట. సో ఇగోండి టీ షర్ట్స్ అనమాట, ఇవన్నీ స్వెట్టర్స్, టీ షర్ట్స్. ఇక్కడ జ్యూస్ షాప్లు అన్నీ ఉన్నాయండి. స్టిక్కర్స్, మనకి చిన్న చిన్న ఐటెం దగ్గర నుంచి పెద్ద పెద్ద ఐటెం దాకా అన్నీ దొరుకుతున్నాయండి. బాగా అంటే బాగా మనం కంఫర్ట్గా కొనుక్కోవచ్చు అనమాట. చీప్ అండ్ బెస్ట్ అనమాట. వాచెస్ అన్నీ 100 రూపీస్ అంటండి. 150 అలా చెప్తారు, 150, 100 అలాగా. మనం హాఫ్ రేట్కి అడగాలి, తర్వాత వాళ్ళు తగ్గిస్తారు, అప్పుడు మనం తీసుకోవాలండి. బార్గింగ్ అయితే బాగా చేసిన వాళ్ళు అయితే మంచిగా కొనుక్కోవచ్చు అనమాట. తక్కువ అమౌంట్కి ఐటమ్స్ ఎక్కువ వస్తాయి అనమాట. ఇగోండి ఇవన్నీ బ్యాంగిల్స్, ప్లెయిన్ బ్యాంగిల్స్ అనమాట ఫుల్. ఇదిగోండి ఈ మిర్రర్స్ మాత్రం నాకు చాలా అంటే చాలా బాగా నచ్చినాయి అండి, కొందామని చూస్తున్నాను. అసలు ఆ గవ్వలతోటి భలే రెడీ చేశారు. టెడ్డీ బేర్స్ చూడండి 500, 800 అని చెప్తున్నారు. ఇదిగోండి టీ నగర్లో కూడా అంతేనండి, ఇలానే ఉంటాయి ఫుల్ షాప్స్. అది కూడా వ్లాగ్ తీస్తాను. ఇవన్నీ టాయ్స్ అనమాట, పిల్లలు ఆడుకునేవి, బబ్బుల్స్ ఉత్తడానికి. ఇవన్నీ చూడండి మనకి ఇంటికి అలంకరణకి బాగా అంటే బాగా బాగుంటాయి అనమాట. చాలా బాగా నీట్గా కనిపిస్తుంది ఇల్లు అనేది. మనం అందంగా పెట్టుకోవాలంటే కిచెన్ సెక్షన్ మందే కదండి. అవి కూడా అవన్నీ ఏమో కప్పులు, సాసర్స్, ప్లేట్స్, చిన్న చిన్న ప్లేట్స్ అనమాట. ఏం ఫోటో ఫ్రేమ్స్ పిలుస్తున్నారు చూడండి. ఫోటో తీపించుకోండి అని పిలుస్తున్నారు మనల్ని. మనకి ఇష్టమైతే అలా ఫ్రేమ్స్ అప్పటికప్పుడే రెడీ చేసేసి ఇస్తారనమాట. మనకి ఎంత సైజు కావాలితే అంత సైజు. అండ్ ఇగోండి క్యాప్స్. బేబీ గాడికి కొందాం అనుకుంటున్నాం మా పాపకి, చూస్తాను. కొందాం అంటున్నాను. అమౌంట్ అయితే తక్కువ ఉంది, అన్నీ తీసేసుకోవాలనిపిస్తుంది, కానీ అన్నీ ఏం తీసుకుంటానో తెలీదు. అండ్ ఇక్కడ మెరీనా బీచ్లో మెయిన్ ఏంటంటే అండి, మనకి ఫిష్ ప్రాన్స్ అవి మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయండి. అసలు మెరీనా బీచ్కి వస్తే కంపల్సరీ అవి తినకుండా అయితే వెళ్ళొద్దు. ఇవన్నీ చూడండి 100, 200 అంట స్లిప్పర్స్.
చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా లేడీస్ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయండి. చిన్న చిన్న బాబులకి అయితే వర్కౌట్ అవుతుంది. ఇగోండి అన్ని షోకేస్ బొమ్మలు చూడండి ఎంత నీట్గా అలంకరించి పెట్టారో షాప్ మొత్తం. ఏది చూసినా కొనేయాలనిపిస్తుంది. ఇగోండి చిన్న చిన్న టీ షర్ట్స్ కూడా తక్కువ రేట్ అని చెప్తున్నారండి. ఇది మొత్తం చూడండి గోల్డ్ బ్యాంగిల్స్ అనమాట. పైన గోల్డ్ మనం సైడ్ బ్యాంగిల్స్ వేసుకుంటాం కదా, అది మొత్తం ఆ షాప్ అనమాట. ఇదిగోండి వచ్చేసాం ఆల్మోస్ట్. ఇక్కడైతే ఇంతకుముందు పెద్ద అప్పడాలు అని అంటారు కదండి, అవి అమ్మేవారు. ఇప్పుడు లేవండి, వర్షం పడతాం మూల అనుకుంటా తీస్తారో మరేమో. అక్కడైతే స్నాక్స్ అంతే, బజ్జీలు పకోడీలు మైసూర్ బజ్జీ అవి ఏవో అమ్ముతున్నారు. ఇగోండి ఫిష్ ఇలాంటివి చాలా ఉంటాయి. షాప్ మొత్తం మెరీనా బీచ్లో ఒక 10 నుంచి 20 దాకా ఉంటాయి షాప్స్. కంపల్సరీ ట్రై చేయండి. ఇగోండి గవ్వలు ఇవన్నీ కంపల్సరీ అయితే ట్రై చేయండి. ట్రై చేయకుండా అస్సలు వెళ్ళొద్దు. ఫిష్ ఫ్రాన్స్ చాలా బాగుంటాయి టేస్ట్. ఆ బీచ్లో చల్ల గాలికి వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. అండ్ ఐస్ క్రీమ్ కూడా ట్రై చేయండి, బాగుంటుంది. మేము వెళ్ళిన 2 times వర్షం వచ్చేసిందండి. ఇలా చివరి దాకా వచ్చామండి బీచ్ దాకా. మళ్ళీ పరుగులెట్టుకుంటే అక్కడ షాప్స్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళిపోయాం వర్షం గురించి అని. ఫుల్ తడిసిపోయారు పిల్లలేంటి మేమేంటి ఫోన్లు అయితే ఇంకా లోపల ఎట్టేసామన్నమాట బ్యాగుల్లో, తడిసిపోతాయి అని చెప్పి. ఇగోండి మొత్తం ఇసుక అయిపోయింది చూడండి తడిసిపోయి. మా బాబాయ్ అయితే అసలు వెళ్ళండి అంటున్నాడు, భయపడిపోతున్నాడు. బుడ్డదైతే అసలు వెళ్ళలేదు. తర్వాత తీసుకెళ్ళి అక్కడ నుంచోబెట్టి ఆడాము కొంతసేపు. బాగా ఆడేసిన తర్వాత ఆఫ్టర్నూన్ అయిపోయింది కదండి, మంచిగా ఆకలేస్తుంది అనమాట. అందుకని చెప్పి అందరం కూర్చున్నాం. ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళారు, మేమైతే కూర్చున్నాం. వీడియో తీస్తున్నారు అనమాట, చెప్పలేదు పిలుస్తున్నాడు మా బావ. అండ్ ఇదిగోండి వీళ్ళందరూ చూడండి ఫోటో స్టిల్స్ ఇస్తున్నారు అందరూ. మా వాళ్ళు ఈ బ్యాచ్ మొత్తం మాదే, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ మా బ్యాచ్ ఇదంతా. అండ్ వర్షం పడింది కాబట్టి చాలామంది తగ్గిపోయారండి. వచ్చిన దానికంటే ఇప్పుడు కొంచెం తక్కువ ఉన్నారు జనము. అసలు వర్షం పడినప్పుడైతే చూడాలండి, అసలు మొత్తం ఒక చోటకు వచ్చేసారు. ఇలాంటి కింద వాన పడకుండా ఉంటే పైన కట్టారు కదండి, అలాగనమాట. సో మేమైతే చాలా ఎంజాయ్ చేసామండి. చెన్నై వచ్చిన వాళ్ళు టీ నగర్ మెరీనా బీచ్ అస్సలు తప్పకుండా చూడండి, మిస్ చేయొద్దు. అండ్ ఈ వేస్ట్ అంతా చూస్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది, అంతా ఏరేసి ఒక పక్కన ఎట్టేద్దామని. అంత చెత్త చేస్తున్నారండి. కొంచెం నీట్నెస్గా ఉండండి. బయట అంతా మనదే, మనం పొల్యూషన్ చేసామంటే అంతా మొత్తం స్పాయిల్ అయిపోద్ది అనమాట నేచర్ అంతా. సో అంతేనండి. నా వీడియోస్ కనుక మీరు నచ్చినట్టంటే, ఇదే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తారని నమ్ముతున్నాను. ట్యాటూ అయితే వేయించేసుకుంటున్నానండి, ట్యాటూ కూడా వేయించేసుకున్నాను. అండ్ నా వీడియోస్ కనుక నచ్చినట్టంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చెన్నై వస్తే మాత్రం మెరీనా బీచ్ శ్రీనగర్ అస్సలు చూడకుండా వెళ్ళొద్దు. ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. నాకు వీలైనంత వరకు అన్ని వ్లాగ్స్ తీసి పెడతాను. అండ్ సపోర్ట్ చేయండి, మీరు సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. అండ్ ఇంకొకటండి, వర్షాకాలంలో మాత్రం అస్సలు రావద్దు, సమ్మర్లో అయితేనే బెస్ట్ అనమాట చెన్నై. థ్యాంక్ యూ వెరీ మచ్. బీచ్లో అవి బాగుంటాయి. థ్యాంక్ యూ.